భార్యను వదిలేసి వచ్చినటువంటి ఎవిడెన్స్ అంతా వాళ్ళు సేకరించారు. దాంతో ఆవిడని ఏటుగా చేర్చారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏటుగా ఉన్న ఆమె కాకినాడ సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణకు హాజరైంది. మన సాక్షిని బెదిరించాడండి. ఇప్పుడు మా లాయర్ వచ్చి చెప్పమన్నట్టు చెప్పండి, లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఆడు శవాన్ని చెప్పి మీ సేవలు కూడా వాళ్ళకి దొరకనివ్వను. ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించిన కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు 4 బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ కూడా కొట్టేసిందన్నమాట 13వ తారీఖున. ఇదంతా ఈ రాజకీయం కుట్రండి. రాజకీయం కుట్రంగా నన్ను ఆడుకుంటున్నా, నన్ను ఇరికించాలని, నా మీద కావాలని పెట్టారని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాడు ప్రెస్ మీట్ ముందు. మరి అలాగన్నవాడు ఇప్పుడు ఎందుకండి మరి అన్ని సాక్షిని బెదిరించడం ఎందుకండి? ఈ అనంతబాబు బయటకు రాకపోయినా ఆడ అనుసరులు ఆడ మనుషులు చాలా గోండాలు ఉన్నారు ఆడ చేతిలోని. ఆ గోండాలను పంపించి మమ్మల్ని ఏమన్నా చంపేస్తారేమో కొంచెం ప్రాణాపాయం ఉందని చెప్పుకున్నాక అప్పుడు ఈ సీసీ కెమెరా పెట్టారేమో అనుకుంటున్నాను నేను. సర్వేలెన్స్ డ్యూటీ వేసేస్తారు పెద్దగూడ బిఎస్ నుంచి, మరి సర్కిల్ ఆఫీస్ నుంచి వస్తాయి సార్ ఇన్స్ట్రక్షన్స్. మా లిమిట్స్ కాబట్టి వీళ్ళు మా పెద్దగూడ ఎస్సీ గారు దీనికి మానిటర్ చేస్తారు సార్. అది అనంతబాబు ఉరిశిక్ష చేసేస్తాను కానీ మాకు ప్రాణాపాయం తప్పదండి. లేకపోతే ఎప్పటికన్నా అది ప్రాణాపాయం అది అనంతబాబు బయట ఉన్నాక లేదండి. అది వైసీపీలో చేయలేదు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఈ పదవి ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు ఒక్క రూపాయి సాయం చేయలేదండి. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు తప్పండి మాకు ఆ టైప్ అయితే మాకు ఒక్క రూపాయి మాకు సాయం చేయలేదు సార్ ఎవరో కూడా. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీ తరఫున వీళ్ళకి ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు నాయుడు 4-5 సార్లు తీసుకెళ్ళండి. వెళ్ళిపోయినాడు వచ్చి మా దగ్గర కూర్చోబెట్టి మా కష్టం చెప్పుకుంటే ఇచ్చి విన్నారండి చంద్రబాబు నాయుడు గారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టులో మాకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు, మాకు సహాయం చేయమంటే ఆయన ఒక లాయర్ని పెట్టారు. లోకేష్ బాబు గారు కూడా ఒప్పాడు మీటింగ్కి వచ్చారు, ఆయనతో మాట్లాడించారండి. మన పార్టీ వచ్చిన వెంటనే కంపల్సరీగా మీకు న్యాయం చేస్తానమ్మని మాట ఇచ్చారండి. మీరు ఒంటరి వారు కాదు, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండమని కుటుంబ సభ్యులిద్దరికి హామీ ఇస్తున్నాం. అని చేత మన టీడీపీ ప్రభుత్వం వచ్చే కాంచి మాకు ధైర్యం వచ్చిందండి, మాకు న్యాయం జరుగుతుందని కూడా నమ్మకం కలిగిందండి. ఈ 2 ప్రభుత్వాలు వ్యత్యాసం చూస్తే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తూ న్యాయం చేస్తారని మాకు ఒక ఆశాభావం, నమ్మకం కలుగుతుంది.